నమస్తే. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు. ఒక పక్కన కవిత కొత్త పార్టీ కావచ్చు. మరొక పక్కన బీజేపీ పార్టీలో అంతర్గతమైనటువంటి కుమ్ములాట కావచ్చు. కేసీఆర్ సంబంధించినటువంటి వ్యవహార శైలి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు రాజయ్య యాదవ్ గారితో ఉన్నాం. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అనొచ్చా మిమ్మల్ని రాజకీయ విశ్లేషకులేనా లేకపోతే పొలిటికల్ లీడర్ రాజకీయ విశ్లేషకులు అంతే? పొలిటికల్ గా ఇక వద్దని అనుకుంటా. అవకాశం వచ్చినప్పుడు పోతా. పొలిటికల్ రాజకీయ అవకాశం లేనప్పుడు నేను రాజకీయ విశ్లేషణ కొనసాగుతా. ఒక పక్కన అక్కడ అవమానం జరిగింది టీఆర్ఎస్లో, రెండోది బీజేపీ పార్టీలో కూడా అవమానం జరిగింది. ఇక నాకు అవసరం లేదు ఈ పార్టీలన్నీ, నేను స్వతహాగా జీవిస్తాను, ఒక రాజకీయ విశ్లేషకునిగా ఈ కాలం అంతా వెల్లదీస్తానన్నటువంటి అభిప్రాయం లేదా? ఒకటేనే, అవమానాలు జరుగుడు సహజం. అవమానాలకు వెరవకుండా ఉండేటువంటి ధీరోత్తమ లక్షణాలు ఉండు సహజం. నేను అవమానాలను ఎన్ని భరించినా నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోని వ్యక్తిని. నేను ఎన్నడూ కూడా నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోను. రాబోయే రోజులు నాయి అంటే నాయి కాదు, నేను వేసే బాట మీ యువతరానికి రాబోయే రోజులలో నేను ఒక నాంది ప్రస్తావనగా ఉంటా. తెలంగాణను తెచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర వహించిన బీసీలకు అవమానాలు జరిగితే దానికోసం పోరాడినా. రేపు బీసీ ముఖ్యమంత్రి అయ్యేదనుక నా ఆవగింజలో 100వ వంతే కావచ్చు నా ప్రాణం, కానీ నేను పోరాడుతూనే ఉంటా. ఆ పోరాటంకు మీ అందరి మద్దతు కావాలని నేను కోరుతా. మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ వద్దని చెప్పేసి ఎలగొట్టిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాకు అవసరం లేదని చెప్పేసి బయటకు? నేను అవసరం లేదని నేనే బయటికి. ఒక పక్కన బీజేపీ పార్టీ దీనికి విరుద్ధంగా, బీజేపీ పార్టీ మీ అవసరం లేదని చెప్పేసి మీకు నోటీస్ ఇవ్వకుండా మిమ్మల్ని పార్టీ నుంచి గెంటేసినటువంటి పరిస్థితి. సో ఈ రెండు సంఘటనలు తలుచుకున్నట్టయితే ఎక్కువ బాధపడ్డది రాజయ్య గారు ఏ విషయంలో? బీజేపీ విషయంలో. ఎందుకంటే నేను 17 ఏళ్లకు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన. నా వయసు 17. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన మొగోడు ఇవాళ ఎవరు లేడు ఆ పార్టీలో. ఆ పార్టీలనే లేడు ఇప్పుడు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన మొగోని నేను. రామరథ యాత్రలో, జనాదేశ యాత్రలో అద్వానీ గారు ఆల్ ఇండియా అధ్యక్షుడినప్పుడు నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిగా ఉండి పోరాటం చేసిన. అనేక రోజులు జైల్లో ఉన్నా. అందుకనే ఈ కండువా కప్పుకొని చచ్చిపోవాలనేటువంటి ఆలోచనతోనే వచ్చాను తప్ప ఇంట్లో పదవికి రావాలని నేను రాలేదు. కానీ ఈ కండువాను కూడా గుంజుకునేటువంటి పని రామచంద్రరావు గారు చేస్తారని అనుకోలే. నేను పద్ధతి తెలిసిన మనిషి అనుకున్నా, కానీ పద్ధతి తెలియని మనిషిగా కనిపిస్తాను నాకు. కాబట్టి రాబోయే రోజులలో కూడా అదే కండువా కోసం పోరాడతా, ఆ కండువా కప్పుకొని చచ్చిపోతా. ఎట్లా మరి మీకు బీజేపీ పార్టీ నుంచి అసలు మిమ్మల్ని మొత్తానికి తొలగించు అయినప్పుడు మీకు ఆ కండువా కప్పుకున్నటువంటి అవకాశం ఎక్కడ? రామచంద్రరావుది కాదు. రామచంద్రరావు ఎప్పటికి ఉండడు. రామచంద్రరావు కంటే ఎక్కువ రోజులు బతుకుతా నేను. రామచంద్రరావు కంటే ఎక్కువ రోజులు బతుకుతా. ఆయన 3 ఏళ్లలో ఏడాది అయిపోయింది. ఇంకో 2 ఏళ్ళు అయితే ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు. కానీ నేను చలామణి అయిన మొదటి నుంచి. నేను 20 ఏళ్ళు తెలంగాణ ఆరాటం మీద పోయినా. వెంకయ్యనాయుడు చేసిన దుర్మార్గం చర్య కోసం 3 రాష్ట్రాలు ఏర్పడినాడు. 4వ రాష్ట్రంగా ఇస్తే ఇవాళ కేసీఆర్ కుటుంబం రాకపోవు, 1200 మంది బలిదానాలు కాకపోదురు. కాబట్టి నేను ఆ పోరాటం కోసం ఆరాటంలో ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ యొక్క ద్వంద్వనీతి ఏదైతున్నదో, కుటుంబ రాజకీయాలు ఏదైతున్నదో అది సహించలేక ఎంత చెప్పినా మారడని రూఢి అయిన తర్వాత ఆ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చినాక కూడా నేను ఏ పార్టీకి పోననుకున్నా. కానీ రాజేంద్రన్న ఆలోచన మేరకు నేను ఆ పార్టీకి పోయినా తప్ప నేను బీజేపీలో కూడా పోయేటోని కాదు. పోయినా నేను చివరి దాకా కొనసాగాలనుకున్నా. నడువంతరాన్నే వాళ్ళు తీసేసారు. అంటే వాళ్ళకెళ్ళి పార్టీలకెళ్ళి మిమ్మల్ని బీజేపీ నుంచి పక్కకు జరిపిన తర్వాత తప్పు చేశాను కావచ్చేమో నేను, కేసీఆర్ పార్టీలకు వెళ్ళి బయటకు రావడం, టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి రావడం, కొంత అది ఆ మనసులో కొంత ఏదైనా బాధ కనిపించిందా? నాకు ఆ బాధ ఏం కాలేదు. కానీ నేనేమనుకున్నా అంటే రామచంద్రరావు గారు నాకు నోటీస్ ఇస్తాడు కావచ్చు. నాదేమన్నా పొరపాటు జరిగితే దిద్దుకుందాం అనుకున్నా. నోటీస్ చేయకుండా తీసేసాడు. అయినా నేను దానికోసం విరవటం లేదు. నాకేదైనా ఆదరణ ఉంటే పవన్ కళ్యాణ్ పార్టీ ఆదరిస్తే నేను పోతా. ఇప్పటికైతే సిగ్నల్స్ ఉన్నాయి. లేకుంటే నేను ఒక రాజకీయ విశ్లేషణగా చివరి దనక నా ఊపిరి ఉన్నంత మటుకు పోరాడుతాను. రామచంద్రరావుకు రాజయ్య యాదవ్కు ఉన్నటువంటి పంచాయతీ ఎందుకని చెప్పేసి
రాజా యాదవ్ చాలా మంది బీజేపీ పార్టీలో జాయిన్ అయితా ఉన్నారు, పోతా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. సో, షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా, హెచ్చరించకుండా ఏకదమ్మున ఒకటేసారి మేము పార్టీలకెళ్ళి బహిష్కరించడం అనేది రాజా యాదవ్ గారికి జరిగినటువంటి ఒక అవమానకరమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. ఎందుకని అట్లా రాజా యాదవ్ గారిని రామచంద్రరావు ఆ విధమైన చర్య తీసుకున్నారు? ఒక్క రాజే యాదవ్కి అవమానం జరగలే, బీజేపీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అవమానం జరిగింది. ఎందుకంటే ఒక పద్ధతి గల పార్టీ, యావత్ భారతావనిలో ఒక పద్ధతికి నిలయమైన పార్టీ. ఏ మామూలు సామాన్య కార్యకర్త కానీ పెద్ద లీడర్ కానీ నోటీస్ ఇచ్చినాక సస్పెండ్ చేయాలి. యావత్ భారతావనిలో ఏకైక పొరపాటు చేసిన వ్యక్తి రామచంద్రరావు. రామచంద్రరావును శిక్షించాలి. పార్టీకి ఏమైనా కెపాసిటీ, సీము, నెత్తురుంటే. ఎందుకంటే ఒక పద్ధతిని మర్చిపోయాడు రామచంద్రరావు. ఇది పద్ధతి గల పార్టీ. 3 సార్లు ప్రధానమంత్రి, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి 6 ఏళ్ళు. అందుకనే ఇవాళ 2 సీట్లతో ఉన్నటువంటి పార్టీ ఇవాళ ఒక వెలిగే పార్టీ స్థాయికి వచ్చింది. ఈ వెలుగులా ఇదొక ఎవరు ఈయన ఒక మన దీపపూర్వతగా ఉన్నాడు రామచంద్రరావు. ఇంత తప్ప ఇంకేం లేదు. ఆయన నేతృత్వంలో రానున్నటువంటి భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం ఉండదంటారా? ఆయనకు నేతృత్వమే ఉండదు. ఆయన నేతృత్వమే ఉండదు. 3 పార్టీలు కలుతాయి. 3 పార్టీలకు నేతృత్వం ఎవరు ఉంటారా? అది ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా రేపు బీసీ ముఖ్యమంత్రి ఇక్కడ అయ్యే అవకాశం ఉన్నది. అంటే బీఆర్ఎస్ తోటి కలవబోతా ఉందా బీజేపీ? బీఆర్ఎస్, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 పార్టీలు కలుస్తాయి. జనసేనకి ఎప్పుడు ముహూర్తం ఖరారు అయిపోయింది రాజా యాదవ్ గారిది? ఏమైనా సంప్రదింపులు 15 రోజులు అనుకుంటానా, లేకపోతే నేను రాజకీయ విశ్లేషణగా కొనసాగుతాను. ఒకవేళ ఉన్నట్టయితే ఆప్షన్ కేవలం జనసేన మాత్రమే, ఇక వేరే పార్టీలకు వెళ్ళేటువంటి పార్టీలో పోను. ఒకవేళ కనుక మళ్ళీ కేసీఆర్ రమ్మని చెప్పేసి రాజా యాదవ్ గారు మళ్ళీ మరో ఉద్యమం ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది, మీలాంటి గొంతులు కలవాల్సినటువంటి అవసరం ఉంది నాతో అని చెప్పేసి ఆహ్వానిస్తే వెళ్ళేటువంటి అవకాశం ఉంది? లేదు. ఎందుకని అంత బాగా అంత కసి? ఎందుకంటే ఒకటేనే, నేను కేసీఆర్ను ఎన్నో విమర్శలు చేసిన. ఎన్నో విమర్శలను ఆయన జీర్ణించుకుంటాడని నేను అనుకుంటలేను. కానీ జీర్ణించుకునే మనస్తత్వం కూడా ఉన్నది. ఇప్పుడు తిట్టిన వాళ్ళందరే ఆయన వెంబడున్నారు, తిట్టిన వాళ్ళందరే వెంబడున్నారు. కానీ నేను కూడా అందులో కానీ కాదలుచుకోవాలి అంతే. ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్గా బీజేపీ పార్టీలో పెద్ద పంచాయతీ జరుగుతుందనేది ఈ టాక్ అంతా కూడా. సో కాంగ్రెస్ పార్టీలో దానికంటే ఎక్కువగా అంతర్గత కుమ్ములాట బీజేపీ పార్టీలోనే ఉంటది అని చెప్పేసి చాలా మంది అంటా ఉన్నారు. కానీ బయటపడడానికి కొంత టైం పడుతుంది అనేది నిజంగా అటువంటి పరిణామం ఉందా? ఎందుకంటే మీరు బీజేపీలోనే ఈటెల రాజేందర్ తోటి అనుచరుడుగా ఉన్నారు కాబట్టి. ఒక్కటే, ఈటెల రాజేందర్ గారు కరీంనగర్లో ఏలు పెడతలేడు, కానీ కమలాపురంలో కానీ ఆయన రాజకీయ జీవితాన్ని ఇచ్చిన హుజరాబాద్లో కానీ బండి సంజయ్ ఏలు పెట్టుడు కరెక్ట్ కాదు. పార్టీ కంటే ఎవరు గొప్ప కాదు, కానీ ఆంభావపూరితంగా మెదలుడు కరెక్ట్ కాదు. ఎవరి అహంభావం ఉన్నా కూడా వాళ్ళకు గుణపాఠం వస్తుంది. గతంలో కూడా హెచ్చరించడం జరిగింది, హుజరాబాద్ లో బండి సంజయ్ యొక్క పెత్తనం ఏంది అని చెప్పేసి కూడా ఈటల వర్గం అంతా కూడా తిరుగుబాటు చేసినటువంటి అటువంటి కూడా చూడడం జరిగింది. ఎందుకని మరి కావాలని చెప్పేసి బండి సంజయ్ ఆయనే సంబంధించినటువంటి నియోజకవర్గ పరిధిలో వేలు పెడతా ఉన్నాడని చెప్పేసి అనుకోవచ్చు. ఒకవేళ బండి సంజయ్ వేలు పెడితే బండి సంజయ్ కరెక్ట్ కాదు, కరీంనగర్లో ఈయన వేలు పెడితే ఈయనది కరెక్ట్ కాదు. ఇది భవిష్యత్తులో ఆలోచించవచ్చా కనీసం బీఆర్ఎస్ లోకి ఈటల పోయేటువంటి అవకాశం ఉంటదంట? ఎంత మాత్రం లేదు. ఆయన బీజేపీలో కొనసాగుతాడు. ఆయన అనుచరులకు ఎంత కష్టం ఉన్నా కూడా ఆయన మాత్రం బీజేపీలో కొనసాగుతాడు. సొంతంగా ఏమైనా పార్టీ పెట్టేటువంటి అవకాశం ఈటలకి ఏమైనా ఆలోచన? అట్లాంటి ఆలోచన లేదు. బీజేపీ ఆయన బీజేపీ ఆహ్వానిస్తే ఏమైనా కేసీఆర్ మళ్ళీ ఆహ్వానిస్తే వెళ్ళేటువంటి అంటే రకరకాలైనటువంటి పుకార్లు ఇప్పుడు అయితే వస్తున్నటువంటి వార్త పుకార్లలో నిజం లేదు. నిజం లేదు. ఊహించుకోవచ్చు అంటే భవిష్యత్తులో ఒక బీసీ ముఖ్యమంత్రిని, అది కూడా ఈటల లాంటి వాళ్ళని ఏమైనా ఊహించుకోవచ్చు? ఖచ్చితంగా ఈటల రాజేంద్రే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతాడు. కవిత కూడా కొత్త పార్టీ పెట్టబోతా ఉంది, నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. సో కవిత పార్టీ పైన నీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? కాసేపు అనుకోని కానీ ఆమె విశ్వాసం లేదు ఆమెకు. పోతే కులబలం లేదు, ధనబలం ఉండొచ్చు, కానీ ఆదరణ కూడా లేదు. పోరాటంకు ఎజెండా లేదు. ఇప్పుడుగా మల్లన్న పోరాటంకు ఎజెండా, పీసీ ఎజెండా. ఆదరణ ఎంత ఇస్తారా ఎంత కాదా, కానీ మల్లన్న నినాదం వాటికనైతే పోదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాలా మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అనుకోవచ్చు, చాలా మందికి రాజకీయంగా కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆలోచన చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళు కొట్లాడడం జరిగింది, ఎట్టకేలకు తెలంగాణ తీసుకురావడం జరిగింది.
సో, తెలంగాణ వచ్చిన తర్వాత బాధపడ్డటువంటి సంఘటన రాజా యాదవ్ గారు ఎప్పుడైనా గాని వచ్చిన తర్వాత? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పార్టీని విడిచిపెట్టి రావడమే బాధపడ్డ సంఘటన. ఎందుకంటే అలా కొనసాగుతాం అనుకున్నాము, బంగారు తెలంగాణగా మలుస్తాం అనుకున్నాము, అధ్వాన తెలంగాణ అవుతుందని అనుకోలేదు. దాన్ని అప్పుడు నేను బాగా బాధపడ్డా. ఎట్లా అనిపిస్తా ఉన్నది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 13 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత అనిపిస్తుంది? హద్దుల తెలంగాణ ఏర్పడ్డది తప్ప హక్కుల తెలంగాణ రాలేదు. నిజమైన 1000 సంవత్సరాల బానిసత్వానికి 78 ఏళ్ల స్వాతంత్రంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు ఏవైతే బాధకు గురైనాయో ఆ బాధ విముక్తి ఇంకా కాలేదు. ఆ విముక్తి రాబోయే రోజులలో అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో, మొత్తానికి ఇది రానున్నటువంటి రోజులలో ఖచ్చితంగా నా ప్రయాణం అంతా కూడా జనసేన వైపు ఉంటుంది. ఒకవేళ జనసేన కానట్టయితే ఖచ్చితంగా ఏ పార్టీలో చేరేటువంటి అవకాశం 100% ఉండదు. ఖచ్చితంగా రానున్నటువంటి భవిష్యత్తులో 3 పార్టీలతోటి తెలంగాణలో అధికారం ఏర్పడబోతా ఉంది. బీసీని ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని కాంగ్రెస్‌ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బీజేపీ, జనసేన, బీఆర్ఎస్ ఖచ్చితంగా కలవాల్సినటువంటి అవసరం ఉందంటూ రాజా యాదవ్ గారు అయితే చెప్తా ఉన్నారు. మరొక పక్కన వచ్చినటువంటి తెలంగాణలో అనేక రకాలైనటువంటి సమస్యలతోటి ఇంకా సైతం కూడా ప్రజలంతా కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ సంఘటన చూసి నిజంగా కూడా బాధ అవుతుందన్నటువంటి అంశం సైతం కూడా తనైతే తెలియజేస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.